Hi, hello dear TS MSET 2024 appearing candidates. I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel I am uploading the videos regarding the maths with the amazing shortcut methods, tips and tricks. Those are very helpful for your MSET preparation and revision. And చాలా videos upload చేశాను. Previous MSET questions కూడా మనం upload చేసుకున్నాం with tips and tricks. అవి మీకు బాగా యూస్ఫుల్ అవుతే చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఈ రోజు వీడియోలో వెరీ రిక్వెస్టింగ్ వీడియో ఏంటంటే, మనకి టీఎస్ ఎంసెట్లో మార్క్స్ ఎన్ని వస్తే ర్యాంక్ ఎంత వస్తుంది అంటే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఫర్ టీఎస్ ఎంసెట్ 2024. దిస్ ఈజ్ ఐఎమ్ గివింగ్ బేస్డ్ ఆన్ ద టీఎస్ ఎంసెట్ 2023. అంటే మనకు టీఎస్ ఎంసెట్ 2023లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మార్క్స్ వర్సెస్ ర్యాంక్ని మనం ఇక్కడ గీస్తున్నాను. ఇది మీకు 2024 ఎంసెట్ కూడా అప్రాక్సిమేట్గా దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ యూజ్ అవుతుంది. కొంచెం ఒక 5% వేరే ఉండొచ్చు, అంటే ఇయర్ ఆఫ్ మార్క్ని బట్టి ర్యాంక్ వేరియేషన్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్ అంటే క్యాండిడేట్స్ ఎపేర్ని బట్టి కూడా ర్యాంకు వేరియేషన్ ఉంటుంది. ఇది జస్ట్ 2023 ఎంసెట్ బేస్ చేసుకొని నేను ఇచ్చే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. ఓకేనా, దీన్ని మీరు జస్ట్ ఎక్స్పెక్టేషన్ కింద తీసుకోండి. ఈ ఎక్స్పెక్టేషన్లో 5% బిలో ఉండొచ్చు, అబవ్ ఉండొచ్చు. కాబట్టి అప్రాక్సిమేట్గా మనం 2023 ఎంసెట్ బేస్ చేసుకొని నేను 2024 టీఎస్ ఎంసెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూద్దాం. దానికన్నా ముందు మీకు అందరికీ తెలుసు, ఎంసెట్ అనేది మనకి 160 మార్క్స్ ఉంటుంది. 160 మార్క్స్, ఓకేనా, 160 మార్క్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ 80 మ్యాథ్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. ఓకేనా, మనకు తెలుసు 160 మార్క్స్లో మ్యాథ్స్ 80 మ్యాథ్స్ ఉంటాయి, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ, టోటల్ 160 మార్క్స్ 3 అవర్స్లో మీరు ఆన్సర్ చేయవలసి వస్తుంది. దిస్ ఈజ్ ఆన్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు షిఫ్ట్ సిస్టంలో ఉంటుంది. అంటే మనకి ఎంసెట్ 2024 9th, 10th, 11th మేలో ఉంది. ఓకే, ఈ 3 డేస్లో ఉంది. 3 డేస్లో మొత్తం ఒక్కొక్క డేలో 2 షిఫ్ట్లు ఉంటాయి. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఇట్లా కూడా 2 షిఫ్ట్లు ఉంటాయి. అలా మొత్తం 6 పేపర్స్ మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క షిఫ్ట్ ఆన్సర్ ఉంటుంది. మీకు ఎవరి దగ్గర ఆల్ టికెట్ మీకు ఏ షిఫ్ట్లో ఉంది, ఏ డేలో ఉందని మీకు మెన్షన్ చేస్తారో దాని ప్రకారం మీరు ఎగ్జామ్ ఫేస్ చేయవలసి. అందుకనే ఈ షిఫ్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి, ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ అని మొదలు పెట్టారు. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టారు అన్నమాట. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన దగ్గర నుంచి ఆన్లైన్ నార్మలైజేషన్ ప్రాసెస్ వాళ్ళ యూజ్ ఏంటంటే, ఒక షిఫ్ట్లో ఈజీగా ఉన్నా, ఒక షిఫ్ట్లో టఫ్ ఉన్నా అందరు స్టూడెంట్కి ఈక్వల్ జస్టిస్ చేస్తారు ర్యాంకు ఇవ్వడంలో. అందుకని మనకి మార్క్స్ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్కుని బట్టి ర్యాంక్ అలాట్ చేస్తారు. ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటంటే మీకు అవసరం లేదు, కానీ మనకు వచ్చిన మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మార్క్స్ మీకు బిఫోర్ ద నార్మలైజేషన్ మనకి ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తారు. ప్రిలిమినరీ కీ అనేది మనకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ అయినా విత్ ఇన్ 1 వీక్. సపోజ్ ఒక క్యాండిడేట్ మార్క్స్ 60 మార్క్స్ వచ్చి అనుకున్నాం, 60 మార్క్స్ వచ్చి అనుకున్నాం బిఫోర్ నార్మలైజేషన్ 60 మార్క్స్ వచ్చి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారు, సపోజ్ ఈ పేపరు ఏవైతే సమ్ ఎక్స్ క్యాండిడేట్ 60 మార్క్స్ వచ్చిన పేపరు టఫ్ ఉందనుకంటే డిఫికల్టీ ఉందనుకున్నాం, డిఫికల్టీ లెవెల్ ఉంది. అప్పుడు ఈయనకు ఒక 60 నుంచి 65 వరకు ఇంక్రీజ్ అవుతాయి. అంటే డిఫికల్టీ లెవెల్ అంతా మాత్రంలో 60 ఉన్నవాడు లాస్ అవ్వడు, ఆయనకి ఇంక్రీజ్ అవ్వచ్చు. లేదా ఈజీగా ఉందనుకోండి, సపోజ్ ఈజీ పేపర్ వచ్చింది, ఈజీగా ఉంది ఆ షిఫ్ట్లో, ఈజీ ఉంటే ఒక 5 మార్క్స్ తగ్గొచ్చు. అంటే 55 to 60 వరకు ఒక 5 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది అనమాట. అందుకని పేపర్ టఫ్ ఉన్నా ఈజీ ఉన్నా మీరు డిసప్పాయింట్ కావద్దు.
ఈజీ ఉన్నా దాని నార్మలైజేషన్ ప్రకారం మీకు మార్క్స్ తగ్గొచ్చు, డిఫికల్ట్ ఉన్న మార్క్స్ పెరగచ్చు, అంటే మేబీ ఈక్వల్ గా ఉండొచ్చు. అందుకని అందరికీ ఈక్వల్ జస్టిస్ గురించి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అని స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఓన్లీ కెన్ గెట్ ద ర్యాంక్ అనేది నార్మలైజేషన్ తర్వాత ఇస్తారు మనం. అందుకని మనకి ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన తర్వాత మీకు ఈ మధ్య మెసేజెస్ కూడా పంపిస్తున్నారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని, లేదా మెయిల్ చేస్తున్నారు, దాని ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తుంది. కానీ నార్మలైజేషన్ చేసిన తర్వాత కొంచెం వేరియేషన్ ఉంటుంది మార్క్స్. నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత ర్యాంక్ ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది ఎక్స్పెక్టెడ్ అకార్డింగ్ టు 2023 ఎంసెట్ ఇప్పుడు నేను చెప్తున్నాను. అది మీకు ఐడియా కోసం 2024 ఎంసెట్ కి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి చాలా మంది అడుగుతారు క్వాలిఫైయింగ్ మార్క్ ఏంటి. క్వాలిఫైయింగ్ మార్క్ ఆఫ్టర్ నార్మలైజేషన్ 40 మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్. కాబట్టి మీరు మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ నార్మలైజేషన్ 40 మార్క్స్ ఉండాలి. అంటే 40 మీ పేపర్ టఫ్ ఈజీని బట్టి ఈ మార్క్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి కొంచెం మార్క్ అట్లీస్ట్ 45 మార్క్స్ అని మీరు తెచ్చుకోవడానికి రెడీగా ఉంటే మీకు క్వాలిఫైయింగ్ మార్క్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది అదర్ దాన్ SC ST క్యాండిడేట్స్. ఫర్ SC ST క్యాండిడేట్స్ నో క్వాలిఫైయింగ్ మార్క్. వాళ్ళు ఎంత మార్క్ వచ్చినా క్వాలిఫై అవుతారు. SC ST క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ మార్క్ అంటూ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు ఏ మార్క్ వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అలాట్ చేయబడుతుంది. కానీ వాళ్ళు రిజర్వ్డ్ కేటగిరీలోనే వాళ్ళకి అడ్మిషన్స్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కష్టపడాలి. ఎందుకంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వర్క్ చేయవలసిందే. కానీ ఒక పర్టికులర్ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది లేదు. ఒక అదర్ దాన్ SC ST క్యాండిడేట్స్ 40 మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్. ఓకేనా? నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటని మీకు అవసరం లేదు. జస్ట్ మీకు నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ పెరగొచ్చు తగ్గొచ్చు అది నేను చెప్పాను. దాని ప్రకారం ర్యాంక్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ర్యాంక్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాము. దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ గైస్. దీని గురించి మీరు సీరియస్ గా తీసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టేషన్ అకార్డింగ్ 2023 ఎంసెట్ నేను చెప్తున్నాను. ఇది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఒకటే. ఎందుకంటే ఇది ఆల్రెడీ నా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు నన్ను మెసేజ్ పెట్టి సోన్సో మార్క్ వచ్చింది, సోన్సో ర్యాంక్ వచ్చిందని పెట్టి ఆ బేస్ చేసుకొని నేను ఈ ర్యాంక్ అలాట్ చేస్తున్నాను ఎక్స్పెక్టెడ్. ఓకేనా? నేను ఇక్కడ ర్యాంక్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ రాస్తాను. అది ఏంటో ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు చెప్పాను కదా ఆఫ్టర్ నార్మలైజేషన్ బేస్డ్ ఆన్ ఎంసెట్ 2023 మార్క్స్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. సో మనకి 145 to 150 మార్క్స్ అంటే మనకి 160 మార్క్స్ ఉన్నాయి కానీ మాక్సిమం 150 వరకు వెళ్తుంది నార్మలైజేషన్ ఒకవేళ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కన్నా. ఎందుకంటే నేను చెప్పాను కదా మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. 145 to 150లోనూ మనం చూసుకోవాలి. ఆఫ్టర్ నార్మలైజేషన్ వాళ్ళకి బిలో 10 అంటే 1 ఫస్ట్ ర్యాంక్ నుంచి 10 ర్యాంక్ రూపంలో రావచ్చు. 145 to 150 ఆఫ్టర్ నార్మలైజేషన్. అలాగే 140 to 145 స్టార్టింగ్ లో 5 మార్క్స్ వేరియేషన్ తో ర్యాంక్ మనము ఈ చాలా తక్కువ వేరియేషన్ 100s లో 10s లో వేరియేషన్ ఉంటుంది. 100s 10s కానీ రాను మార్క్స్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, తగ్గుతుంది. అండ్ ర్యాంక్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ర్యాంక్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది. 1 or 2 మార్క్స్ కి 1000s ర్యాంక్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో 100s 1000s లో డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ మనము 145 to 150 ఆఫ్టర్ నార్మలైజేషన్ లో బిలో 10 అన్నాం. తర్వాత 140 to 145 ఎక్స్పెక్టెడ్ బిలో 100, 125 to 140 బిలో 500, 125 to 140 ఇక్కడ చూడండి 5 మార్క్స్ కాకుండా కొంచెం ఎక్కువ గ్యాప్ మనం ఉండొచ్చు. 125 to 140 బిలో 500, 110 to 125 బిలో 1000 అండ్ నెక్స్ట్ జస్ట్ వెయిట్ ఒకసారి నేను చదివితే మీకు అర్థమవుతుందని చదివి చూపిస్తున్నాను. ఓకే 110 to 125 బిలో 1000, 100 to 110 ఇక్కడ 10 మార్క్స్ వేరియేషన్ తీసుకోవచ్చు. 100 to 110, 90 to 100 బిలో 3000 అండ్ నెక్స్ట్ 80 to 90 బిలో 5000
సో నేను కొన్ని కామెంట్స్ మీకు చూపిస్తాను లైవ్ లో. నా ఛానల్లో కామెంట్ చేసిన అన్ని చూపించడానికి ఇప్పుడు పాసిబుల్ కాదు, ఎందుకంటే 11 months బ్యాక్ నాకు రిపోర్ట్ చేసిన కానీ అవన్నీ ఎతకడం ఇప్పుడు కష్టము. ఉన్న కామెంట్స్ ఒక 3 to 4 కామెంట్స్ లో మార్క్స్ ఉన్నవి నేను మీకు చూపిస్తాను కామెంట్స్. అప్పుడు మీకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది. అది 2023 బేస్డ్. ఓకే, ఇప్పుడు వరకు మనం 90 to 100 బిలో 3000, 80 to 90 అంటే బిలో 5000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు 80 to 90 బిలో 5000 అండి, మేబీ బిలో 4000 కూడా కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మార్క్స్ కాంపిటీషన్ తగ్గొచ్చు లేదా పెరగచ్చు. అందుకని బిలో అంటే దానికి 4 కావచ్చు, 3 కావచ్చు, అట్లా అన్నమాట. సో 80 to 90 బిలో 5000. ఇక్కడ ఒక మళ్ళీ 5 మార్క్స్ వేరియేషన్ చాలా ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది చూడండి. 75 to 80 బిలో 8000 అంటే చూడండి థౌజండ్స్ వేరియేషన్. ఎందుకంటే క్వాలిఫైయింగ్ పెరుగు మార్క్స్ వచ్చేవాళ్ళు, ఈ మార్క్స్ వచ్చేవాళ్ళు రేంజ్ పెరుగుతుంటుంది అన్నమాట. సో టాప్ మార్క్స్ వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా, రేంజ్ తక్కువ ఉంటుంది. డౌన్ అయ్యే కొద్ది రేంజ్ పెరుగుతుంటుంది. డిఫరెన్సెస్ తో రేంజ్ చూడండి ఎంత గ్యాప్ వస్తుందో. 75 to 80 మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్తాను. 75 to 80 రేంజ్ లో బిలో 8000 అంటే ఇక్కడ ఓన్లీ 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, కానీ ఇక్కడ 3000 ర్యాంక్ వేరియేషన్ కనిపిస్తుంది మనకి, అలా అన్నమాట. అది నేను చెప్పేది. సో అలాగే 70 to 75, 70 to 75 అట్లీస్ట్ మీరు అప్ టు 75 తెచ్చుకున్నారు అనుకో బిలో 10,000 వస్తుంది. అంటే 8000 రావచ్చు, 9000 రావచ్చు, సో మేబీ 8500 రావచ్చు, అట్లా అన్నమాట. 70 to 75 బిలో 10,000. 65 to 700 నాకు ఒక స్టూడెంట్ కామెంట్ చేశాడు, 69 మార్క్స్ వచ్చా తనకి 12,000 ర్యాంక్ వచ్చింది అనమాట. అంటే 65 to 70 బిలో 15,000, నాట్ 5,000, బిలో 15,000. అంటే అది వేరియేషన్ 69 మార్క్స్ కి బిలో 10,000, మేబీ 12,000, 13,000, 14,000 అట్లా కూడా ఉండొచ్చు. అందుకని బిలో 15,000 అన్నమాట. అంటే 69 మార్క్స్ 12,000 ఇచ్చాడు కదా, మరి బిలో 15,000 అంటే ఆ రేంజ్ లో మనం చెప్పుకోవాలన్నమాట, అంతే. ఎందుకంటే ఒకసారి ఆ మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు అనుకోండి, అప్పుడు రేంజ్ పెరిగిపోతుంది. సో అదనమాట రేంజ్, నేను చెప్పే రేంజ్ కి ర్యాంక్ కి వేరియేషన్. నెక్స్ట్ బిలో 10,000 గురించి చెప్పుకున్నాం మనం. 15,000. 65 to 70 బిలో 15,000. 60 to 65 బిలో 20,000. 55 to 60 బిలో 40,000. 50 to 50 బిలో 50,000. 50 to 55 బిలో 50,000. అండ్ 45 to 50 చూసారు ఇక్కడ 10,000 వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మార్క్స్ చాలా క్యాండిడేట్ ఉంటుంది, 10,000, 20,000 వేరియేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ 5 మార్క్స్ వేరియేషన్ ఉంది, కానీ ఇక్కడ చూడండి 10,000, 20,000 అలా కూడా వేరియేషన్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ 10 to 15,000 వేరియేషన్ ఉంటుంది అన్నమాట, 5 మార్క్సే. కానీ అంత గ్యాప్, అంత డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకని మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలని ట్రై చేయాలి. 45 to 50 బిలో 60,000. నెక్స్ట్ 40 to 45. 40 to 45 అంటే అబౌవ్ 60,000 అండ్ దెన్ లాస్ట్ క్వాలిఫైడ్ ర్యాంక్. 40 to 45 నార్మలైజేషన్ చేసిన 40 క్వాలిఫైడ్ మార్క్స్ అన్నాను కదా, 40 to 45 లో వస్తే అబౌవ్ 60,000 అండ్ కింద లాస్ట్ క్వాలిఫైడ్ ర్యాంక్ వరకు. ఈ విధంగా మనము మార్క్స్ వర్సెస్ ర్యాంక్ తెలుసుకున్నాం. ఇది బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ బేస్డ్ ఆన్ టిఎస్ ఎంసెట్ 2023. ఓకేనా. సేమ్ ఇదే విధంగా మీరు ఆఫ్టర్ నార్మలైజేషన్ మీకు మార్క్స్ ఎన్ని రావచ్చు. నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మీకు ముందు వచ్చిన మార్క్స్ పెరగచ్చు, 5 మార్క్స్ తగ్గొచ్చు. దాని గురించి మీరు టెన్షన్ పడద్దు. మీకు ఎగ్జామ్ టఫ్గా ఉందని టెన్షన్ పడద్దు, ఈజీగా ఉందని హ్యాపీ ఫీల్ అవుతూ 2 బ్యాలెన్స్ చేసుకుని వాటి ర్యాంక్ అలౌట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అందరికి చాలా మంది అడుగుతున్నారు, నాది క్యాస్ట్ ఎస్సీ, నా క్యాస్ట్ బీసీబీ, నా ర్యాంక్ ఎంత వస్తుందని అడుగుతున్నారు. గైస్, ర్యాంక్ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ క్యాస్ట్. క్యాస్ట్ మీద ర్యాంక్ ఇవ్వరు. ర్యాంక్ అందరికి మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నార్మలైజేషన్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ర్యాంక్ ఉంటుంది. ఓన్లీ క్యాస్ట్ పర్పస్ ఏంటంటే మనకి కౌన్సిలింగ్ అప్పుడు అది క్యాస్ట్ ని చూస్తారు, కేటగిరీ వైజ్ గా కౌన్సిలింగ్ జరుగుతుంది. దానికి మీకు రిజర్వ్ క్యాండిడేట్స్ ప్లస్ అదే ఓసీ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీలో అలా కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ అనేది క్యాస్ట్ మీద డిపెండ్ అవ్వదు. ఓన్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్. ఓకేనా. సో ఇదండి మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఇప్పుడు మీకు ప్రామిస్ చేశాం కదా, ఒక 2-3 కామెంట్స్ నా ఛానల్లో లాస్ట్ ఇయర్ ఇచ్చినవి మీకు లైవ్ గా కామెంట్స్ చదివి వినిపిస్తాను, చూడండి.
సపోజ్ ఇది కామెంట్ 10 months బ్యాక్ ఒక స్టూడెంట్ నాకు కామెంట్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు లక్ష్మి మ్యామ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హార్డ్ వర్క్ ఫర్ సెక్యూర్ గుడ్ ర్యాంక్ ఇన్ ఏపీ ఎంసెట్ 10,986. 10,986 వచ్చింది. తను ఈజీగా నా ఛానల్ ఫాలో అయింది. మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ యువర్ గ్రేట్ సపోర్ట్, థ్యాంక్ యూ మ్యామ్ అని ఇచ్చింది. నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను. హార్ట్లీ కంగ్రాచులేషన్స్, గుడ్ ర్యాంక్ యూ గాట్, ప్లీజ్ టెల్ మీ యువర్ టోటల్ మార్క్స్ అంటే తను 80 marks అని చెప్పింది అనమాట. అప్పుడు 80 marks కి తనకి 80 marks వచ్చింది. సో ఇది లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ నాకు ఇచ్చిన కామెంట్. ఓకేనా, అలాంటి చాలా ఉన్నాయి కానీ నేను ఒక్కటి బేసికల్ గా మెయిన్ గా ర్యాంక్ బేస్డ్ కామెంట్స్ ఉన్నాయి, అవి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ కామెంట్ చూసారా, మ్యామ్ గాట్ 12K ర్యాంక్, విచ్ కాలేజ్ వుడ్ ఐ గెట్ అని ఇచ్చాడు. దానికి రిప్లై నేను అడిగాను ఏంటంటే ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగాను. మ్యామ్ దిస్ ఇయర్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఫర్ 2024 ఎంసెట్, ఇది వేరే. దీనికి రిప్లై ఏమి వచ్చిందో చూద్దాం. కంగ్రాచులేషన్స్, యు గాట్ గుడ్ ర్యాంక్, టోటల్ హౌ మెనీ మార్క్స్ యు గాట్, డూ యూ నో ఎనీ రిజర్వేషన్ నేను అడిగితే బీసీబీ మ్యామ్ 69 marks వచ్చాయి. అంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత 69 marks వచ్చాయి. దానికి ర్యాంక్ ఎంత వచ్చింది, 12K ర్యాంక్ వచ్చింది. గాట్ 12K ర్యాంక్ ఆఫ్టర్ నార్మలైజేషన్ అనమాట. ఇవి ఎందుకు క్యాస్ట్ అడిగానంటే కౌన్సిలింగ్ అప్పుడు క్యాస్ట్ ఉండదు కదా, ఏ కాలేజీలో నాకు సీట్ వస్తుంది, విచ్ కాలేజ్ షుడ్ ఐ గెట్ అని అడిగాడు కాబట్టి నేను క్యాస్ట్ గురించి మాట్లాడాను. ఎందుకంటే ఆల్రెడీ ర్యాంక్ వచ్చింది. ఏ క్యాస్ట్ మీద మీ క్యాస్ట్ రిజర్వ్ కేటగిరీ అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పడం కోసం నేను క్యాస్ట్ కూడా అడిగాను. తను బీసీబీ క్యాస్ట్ అని 69 marks వచ్చాయని 12K ర్యాంక్ వచ్చిందని చెప్పాడు. ఓకేనా, చూడండి ఇలా మనకి ఇది అంతా బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ రిపోర్ట్ ఓన్లీ, అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రిపోర్ట్. ఒక స్టూడెంట్ చూడండి, మ్యామ్ నాకు 45 marks వచ్చాయి, అంటే ఇంట్లో తిడుతున్నారు, అందుకే కాలేజీలో సీటు వస్తుందా, బీసీడీ క్యాస్ట్ అంటే మరి 45 marks అంటే బార్డర్ మార్క్స్ వచ్చారు కదా, పేరెంట్స్ కోపడతారు కదా. కానీ ఆయన అడిగాడంటే అబ్బాయి అమ్మాయి తెలీదు, సో నాకు సీట్ వస్తుందా బీసీడీ క్యాస్ట్ అని అడిగాడు. నేను చెప్పాను డెఫినెట్లీ యూ కెన్ గెట్ సీట్ బికాజ్ యూ క్వాలిఫైడ్ ట్రై ఇన్ సెకండ్ కౌన్సిలింగ్, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అని ఫస్ట్ కౌన్సిల్ లో రాదు, సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్ వస్తుంది అనమాట. నేను సెకండ్ కౌన్సిలింగ్ అని రిప్లై ఇచ్చాను. అట్లా మనకి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మనం తెలుసుకోవచ్చు. ఇది చూడండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, బికాస్ ఆఫ్ యువర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఐ గాట్ సెక్యూర్డ్ 8,000 ర్యాంక్ ఇన్ ఎంసెట్ మ్యాథ్స్ మార్క్స్ 45. అంటే 8,000 వచ్చింది, మ్యాథ్స్ మార్క్స్ 45 అన్నాడు. నేను కంగ్రాచులేషన్స్ చెప్పి యువర్ టోటల్ మార్క్స్ అడిగాను. టోటల్ మార్క్స్ నేను చెప్పాడు 74.9 marks, అంటే 74.9 marks టోటల్ ఇంక్లూడింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ లో 45 వచ్చిందన్నమాట. మనకి ర్యాంక్ ఎంత వచ్చింది, 8,000 వచ్చింది. ఇలా నాకు కొంతమంది ఇంకా ఉన్నారు చాలా మంది, ఇవన్నీ నేను చూడడానికి ఇప్పుడు చాలా అంటే 1 year గ్యాప్ వచ్చింది కదా నియర్లీ, అవి వెతికి చెప్పాలి, దానికి చాలా టైం కన్జంప్షన్ అవుతుంది. అందుకని నేను ఒక 3 to 4 మీకు శాంపుల్ కోసం చదివి వినిపించాను. ఇవి మీకు ఒక ఐడియా కోసం అంతే. అలాగే ఇంకా ఎవరన్నా 2023 ఎంసెట్ లో క్వాలిఫై, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తూ మంచి కాలేజీలో జాయిన్ అవ్వడం, మామూలు కాలేజీలో జాయిన్ అవ్వడం, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది, అలాగే రిజర్వ్ కేటగిరీ ఏంటి, రిజర్వ్ కేటగిరీ అయితే ప్లీజ్ మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు అప్ కమింగ్ స్టూడెంట్స్. ఓకేనా, ఎవరైతే 2023 ఎంసెట్ ప్రిపేర్ అయ్యారో ప్లీజ్ పుట్ యువర్ కామెంట్ వాట్ ఆర్ మేబీ యువర్ మార్క్ ర్యాంక్. ఓకేనా, అలాగే ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ చదువుతున్నావు, అలాగే క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ ప్లీజ్ మెన్షన్ చేయండి. ఇది మీరు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయని మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఫర్ విల్ అండ్ విష్, నో కోర్స్ ఎట్ ఆల్. ఓకేనా, సో నౌ విల్ గెట్ బ్యాక్ టు అవర్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ స్టోరీ. చూసారు కదా గైస్, విత్ ప్రూఫ్ సమ్ కామెంట్స్ నేను చదివి వినిపించాను. ర్యాంక్స్ ఏ మార్క్స్ కి ఎన్ని ర్యాంక్ వచ్చాయో మీరు కామెంట్స్ చేశారు. అలాగే వాట్ మేబీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో 2023లో మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్ ర్యాంక్ మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఎంసెట్ 2023 ఎవరైతే మనకి క్వాలిఫై అయ్యారో, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారో, సో మార్క్స్, మీ మార్క్స్ ఏంటి, ర్యాంక్ ఏంటి, క్యాస్ట్ కూడా మెన్షన్ చేయండి ఇఫ్ ద రిజర్వ్ క్యాండిడేట్స్. అలాగే మీరు ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ బ్రాంచ్, కాలేజ్ బ్రాంచ్ ఈజ్ వాట్,
which college you are studying, you have to give all these details. So if you are interested, so this is helpful for your juniors. Okay na? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మీ స్టూడెంట్స్ నుంచే మనం గ్యాదర్ చేసేది మేము, ఎందుకంటే అది స్టూడెంట్స్ ఏంటంటే కరెక్ట్ రిపోర్ట్ మనకి వస్తుంది. ఇప్పుడు 2023 ఎంసెట్లో ఎవరైతే మార్క్స్ క్వాలిఫై అయ్యాడు, మీకు మార్క్స్ ఎంత వచ్చాయి, ర్యాంక్ వచ్చింది, క్యాస్ట్ ఏంటి, మీరు ఏ బ్రాంచ్ చదువుతున్నారు, ఏ కాలేజీలో చదువుతున్నారు అని ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ప్లీజ్ పుట్ ఏ కామెంట్. ఇది మీకు మీరు చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఎందుకంటే మీరు అదే స్టేజ్లో ఉండుంటారు అప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఏ ర్యాంక్ వస్తే బాగుంటుంది, ఎంత మార్క్స్ ఏ ర్యాంక్ చెప్తే బాగుంటుంది, మీరు ఈగర్లీ వెయిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీకు మీ ఐడియా ప్రకారం మీకు వచ్చిన మార్క్స్ ఏంటి, ర్యాంక్ ఏంటి, మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఇది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో హోప్ సో యూ కెన్ డూ ఇట్. ఓకే, every students, I think so followed this video well. If you have any doubt, please put a comment, so I will reply to this one. So please maintain this marks at least, and to get these marks at least whatever may be are given to you to get the your expected rank, compulsory do the proper revision and manage the time in final examination. That is very crucial to get the best and better rank. All the best. I conclude this video here. I'll come with a new topic in new video. Till then, have a great time. Take care. Bye bye.